ఓపెన్లీ టెల్ మీ. Sure, sure. దిస్ ఇస్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. Right. నేను యాక్చువల్గా ఫస్ట్ నాగ చైతన్య గారితో పాడ్కాస్ట్ అనగానే ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ ఐ స్టాక్డ్ మేబీ 6-7 పోస్టింగ్స్. Okay. ఆల్ దోస్ పోస్టింగ్స్ వర్ ఫ్లడెడ్ విత్ నెగటివ్ కమెంట్స్, Right. కర్సెస్, Yeah. శాపాలనుకోండి. ఇంకా Yeah. ఐఎమ్ నాట్ టేకింగ్ సైడ్స్, నేను మీ సైడ్ తీసుకోవట్లేదు, అవతల సైడ్ కూడా Yeah, fair enough. యాజ్ అ ర్యాండమ్ పర్సన్ నేను ఒక క్యాజువల్ పర్సన్గా చూస్తున్నప్పుడు ఐ గట్ 2-3 క్వశ్చన్స్. అందులో ఒక క్వశ్చన్ అడుగుతా ఫస్ట్, అది వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతా. Sure. డోంట్ యూ ఫీల్ దట్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏదన్నా బయటికి వచ్చి మాట్లాడేస్తానో లేకపోతే ఎక్కడో దగ్గర క్లియర్ ఆఫ్ చేస్తే అయిపోతుంది, ఈదర్ ఆఫ్ యూ టూ, లేదా ది అదర్ సైడ్ ఆఫ్ ది పార్టీ తన వాళ్ళతో నేను మాట్లాడడము, లేకపోతే ఏదో ఒకటి చేసి దీని అయితే సెటిల్ చేయడానికి ఏమన్నా, బికాస్ అది ఫ్యామిలీ దాకా వస్తుంది, లేకపోతే రేపు పొద్దున మీరు ఏ మంచి పని చేద్దాం అనుకో. ఇప్పుడు మీరు టీజర్ లాంచ్ చేసినప్పుడు దానికి కింద ఇట్లాంటి కమెంట్స్ వస్తున్నప్పుడు మీరు జనరల్గా కమెంట్స్ చదువుతారు కదా. Yeah, చదువుతా. సో విల్ నాట్ ఎఫెక్ట్ యూ ఆర్ డిడ్ యూ నెవర్ ఫీల్ దట్ అది ఇట్లా చేస్తే అయిపోతుంది కదా? అంటే మీ ఫుల్ స్టాప్ అనే క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే నా మ్యారేజ్ నుంచి యునో బయటకు వచ్చి, మై ఫస్ట్ మ్యారేజ్ విత్ సమంత, బయటకు వచ్చి యునో వీ వాంట్ టు గో అవర్ ఓన్ వేస్, ఎంతో ఒక రెస్పెక్ట్తో బయటకు వచ్చి ఆ పోస్ట్ అయితే పెట్టాం ఫర్ అవర్ ఓన్ రీజన్స్. యునో వీ హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్ అండ్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ మూవింగ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ అవర్ ఓన్ వే. ఇంకా అంతకంటే ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలి బ్రో, నాకు అర్థం కాదు. అంటే ఐఎమ్ హోపింగ్ ది ఆడియన్స్ అండ్ ద మీడియా విల్ రెస్పెక్ట్ దట్. వీ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ప్రైవసీ. Please respect this and give us privacy on this matter. బట్ అది అన్ఫార్చునేట్లీ అది ఒక హెడ్లైన్లా అయిపోయి, అదొక టాపిక్లా అయిపోయి, అదొక గాసిప్లా అయిపోయి, అది ఒక ఎంటర్టైన్మెంట్లా అయిపోయింది. బికాజ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ షాక్. యా, అండ్ ఇప్పుడు నేను వచ్చి దాని గురించి నేను ఆలోచించా. ఇప్పుడు నేను దాని గురించి వచ్చి మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ నుంచి అయినా, ఆ వీడియో బయట నుంచి అయినా ఇంకా కొన్ని ఆర్టికల్స్ పుడతాయి and that will go somewhere else. And మళ్ళీ because I've been experienced last 2-3 yearsలో ఏ మీడియా ఈవెంట్లో ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు పోక్ చేస్తారు. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, I've moved on with so much grace. She has moved on with so much grace. We are leading our own lives. I have found love again, and I'm so happy, and we have so much respect for each other. ఇంకెందుకు కెలుకుతున్నారు? సో నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అది చెప్పాను ఇన్ మై ఓన్ వే, బట్ ఎవరు అది రెస్పెక్ట్ చేయట్లా. సో ఇంకెన్నిసార్లు వచ్చి ఇంకా ఫుల్ స్టాప్ అనేది ఎక్కడుంది? రాసే వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టాలి. సో యూర్ జస్ట్ టాకింగ్, ఐ మీన్ మీరు ఇప్పుడు కూడా రాసేవాళ్ళంటే యూర్ టాకింగ్ అబౌట్ హెడ్ లైన్స్ కానీ మీడియా ఛానల్స్. యా, కరెక్ట్. బట్ హౌ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ యువర్ కాంటెంట్? కింద కమెంట్స్ పెట్టేది న్యూస్ ఛానల్స్ కాదు కదా, జనరల్ ఆడియన్స్ కదా. ఆ సెన్స్లో మీకు ఎప్పుడు అనిపించలేదా వీళ్ళకి ఎట్లా చెప్తే బాగుంటుంది సో దట్ దే కెన్ రెస్పెక్ట్ అవర్ ప్రైవసీ అని? నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే మీరు నా లైఫ్ మీద ఇంత ఫోకస్, ఇంత నెగటివిటీ పెట్టే బదులు గో ఇన్వెస్ట్ ఆన్ యువర్ లైఫ్, బెటర్ యువర్ సెల్ఫ్. That is my messaging to everyone here. That is my way of putting a full stop rather than saying in a good way. Yeah, in a good way. Like why spread positivity, man? Like I have respect for everyone. That was in the whoever that she was involved in my life. What I have so much respect for. After that I've come out, I've gained strength and I've found love again and I've moved on in a very genuine way. And నేను నా లైఫ్లో ఏదైతే జరిగిందో చాలా మంది లైఫ్లో జరుగుతుంది బ్రో. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఓన్లీ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. సో వై am I treated like a criminal? Like I've done something drastically wrong. I'm sorry to disappoint people or whatever, but it was for the betterment of whoever was involved in that in the marriage, So I don't understand. ఏదైతే డిసిషన్ తీసుకున్నానో it was a very conscious decision. చాలా థాట్ తర్వాత, రైట్, and with a lot of respect for the other person. And I'm saying this because నాకు ఎందుకంటే ఈ టాపిక్ నాకు చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను. ఐఎమ్ అ చైల్డ్ ఫ్రమ్ అ బ్రోకెన్ ఫ్యామిలీ. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలంటే ఐ విల్ థింక్ 1000 times బికాజ్ ఐ నో ద రెపర్కషన్స్ ఆఫ్ ఇట్. సో ఎంతో ఆలోచించి బయటికి వచ్చాను. అండ్ ఇట్ వాజ్ అ వెరీ మ్యూచువల్ డెసిషన్ అండ్ వీ వెంట్ అవర్ ఓన్ వేస్ విత్ సో మచ్ గ్రేస్. సో అది ఇట్స్ నాట్ లైక్ ఇట్ హ్యాపెండ్ ఓవర్ నైట్ ఆర్ సంథింగ్ ఫర్ మీ టు లైక్ ఫీల్ డౌన్. ఆబ్వియస్లీ ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఇట్ హ్యాపెండ్, బట్ ఐ మీన్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. యూ బిల్డ్ యువర్ సెల్ఫ్, you keep progressing and you will find the right path soon. And I believe, and that's happened to me. So yeah. అండ్ అఫ్ కోర్స్ మేబీ మీ మ్యారేజ్ విషయం కూడా, సెకండ్ మ్యారేజ్ నుంచి మాట్లాడితే శోభిత గారి గురించి ఈ టాపిక్ బయటకు వచ్చినప్పుడు కూడా ఇట్ వాజ్ ఆల్ సరౌండెడ్ బై కర్సెస్. ఈ మాటలు మాట్లాడుతూ
అది పక్కకు పెడితే హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? అంటే కోర్స్ నెగటివిటీ ఉంటుందని తెలిసి ఉంటుంది మీకు ముందే, దిగిన తర్వాత ఫేజ్లోకి లైక్ హౌ వాజ్ దాట్? ఐ థింక్ యూ నెవర్ స్పోక్ అబౌట్ ఇట్. ఇఫ్ యూఆర్ ఓకే, మీ కంఫర్టబుల్ అయితే చెప్పండి. నువ్వు అంటే ఈ టాపిక్ అంటే నాకన్నా ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ హర్. షీ డజంట్ డిజర్వ్ ఇట్. తను తప్పేం లేదు అసలు ఈ విషయంలో. కంప్లీట్లీ ఒక యునో షీ కేమ్ ఇన్ టు మై లైఫ్. వీ మెట్ ఇన్ అ వెరీ ఆర్గానిక్ బ్యూటిఫుల్ వే. ఏదో ఒక యునో జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా చాట్లో అలా క్యాజువల్గా కలిసి ఆ ఫ్రెండ్షిప్ స్టార్టెడ్. అండ్ యునో ఆ రిలేషన్షిప్ అక్కడి నుంచి మెల్లమెల్లగా బిల్డ్ అయింది. బట్ షీ వాజ్ నాట్ కనెక్టెడ్ టు మై పాస్ట్ ఇన్ ఎనీ వే అట్ ఆల్. అండ్ యునో సో తన గురించి మాట్లాడేటప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ రాంగ్. సో ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్, బట్ అట్ ద సేమ్ టైం తనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎంతో అర్థం చేసుకొని ఎంతో పేషెంట్గా యునో విత్ సో మచ్ మెచ్యూరిటీ షీ నావిగేటెడ్ త్రూ ఆల్ దిస్. సో షీఈస్ ఇన్ఫ్యాక్ట్ అ ట్రూ హీరో ఫర్ మీ ఇన్ సో మెనీ వేస్. అంటే టు ఫేస్ దిస్ ఇస్ నాట్ ఈజీ. సో సి ఐల్ బి వెరీ ఆనెస్ట్ అగైన్, టు టేక్ ది రాంగ్. ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి ఈ సీట్ మీద కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు మీకు ఏదైతే కర్సెస్ కానీ నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయో అది మళ్ళీ ఇక్కడ కూడా స్ప్రెడ్ అవుతుంది, ఈ కంటెంట్ కింద కూడా సతాయిస్తారేమో అని అనుకున్నాను నేను ఫస్ట్ ఒక సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్. ఇట్స్ ఓకే, ఐమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్స్. మేబీ రేపు పొద్దున ఈవెన్ ఐ మైట్ మీట్ సమంత గారు ఆల్సో. ఐ మైట్ ఆస్క్ హర్ ది సేమ్ క్వశ్చన్స్, హౌ డిడ్ షీ ఫీల్ అండ్ ఆల్ ఇఫ్ నీడెడ్, ఆ టాపిక్ అవసరం అయితే. బట్ యా, ఐ వాజ్ ఓకే, సరే చేద్దాం మీరు అన్నట్టు. ఇట్స్ లైక్ ఇట్స్ దేర్ కాల్. వాళ్ళు ఆలోచిస్తారు, దానివల్ల థింగ్స్ అయితే మారవు. బట్ హ్యాపీ ఫర్ యూ ఫర్ నౌ. థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో. All the very best for your second innings. Thank you. If I can quote like that, I'm sorry. No. But yeah, how's it like now? How's life? Life is amazing. Ante very very happy. Looking forward. నాకు కొంచెం సెన్సిటివ్ అయ్యేసరికి కొంచెం ఆక్వర్డ్ ఉంది నాకు. నీకు ఆక్వర్డ్ ఉందా? No, my life is amazing, man. Looking forward to a beautiful journey. And అదే కాకుండా ఫ్యామిలీలో అందరూ యునో ఎవ్రీవన్ సో హ్యాపీ. అండ్ మొన్నే వెడ్డింగ్ కూడా అందరూ సెలబ్రేషన్స్ ఎంతో ఎంజాయ్ చేశారు. అండ్ శోభితాకి ఆ టిపికల్ తెలుగు ట్రెడిషనల్ కల్చర్ అంటే ఎంతో ఇష్టం. సో అన్నీ వాళ్ళ వాళ్ళ కల్చర్ ఆ నేటివిటీ అంత మైండ్లో పెట్టుకొని చేశారు. అండ్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఇట్. సో ఇట్ వాజ్ సచ్ అ హ్యాపీ మూమెంట్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు తండేల్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ అంత పాజిటివ్గా కనిపిస్తుంది నాకు. నాకు తెలిసి పాడ్కాస్ట్ వచ్చిన 2-3 days కొత్త మూవీ రిలీజ్ ఏమో. Yes. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ న్యూ మూవీ. థ్యాంక్ యూ. కొంచెం జనరిక్ క్వశ్చన్, ఓపెన్ క్వశ్చన్ అనుకోండి, వెరీ బ్లంట్. ఇన్ కేస్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, అసలు వరల్డ్కి కనుక ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సమ్ ఇంపాక్ట్, వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్? డూ యూ థింక్ అబౌట్ అంత దూరం ఆలోచిస్తారా? లేదు, వరల్డ్కి నిజంగా అంత దూరం ఆలోచించలేదు. జస్ట్ నా యాక్టింగ్ యాజ్ అన్ యాక్టర్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని, యూనో ఆడియన్స్లో ఆ ట్రస్ట్ బిల్డ్ చేయాలని. నాగ చైతన్య రేపు వచ్చి ఏ క్యారెక్టర్ చేసినా కన్విన్సింగ్ ఉంటాడు. అండ్ యూనో ఏ సినిమా చేసినా, ఏ ఫ్రైడే నా సినిమా రిలీజ్ అయినా ఆడియన్స్ థియేటర్కి రావాలి. ఐ వాంట్ టు బిల్డ్ దాట్ సార్ట్ ఆఫ్ లాయల్టీ విత్ ది ఆడియన్స్. అండ్ సక్సెస్ యాజ్ అ టర్మ్, దాని మీనింగ్ మీ మైండ్లో ఏంటి? దాని మీనింగ్ సక్సెస్ అనేది హ్యాపీనెస్. For me, happiness, yeah. I think it's very important. Straight single word answer. Ante, yeah. Very nice, actually.